ఇక డీటెయిల్స్ చూస్తే మోడీ ప్రభుత్వంపై ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రైతులకు ద్రోహం చేస్తున్న మోడీ ప్రభుత్వానికి పసుపు రైతులు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల సమయంలో బాండ్ పేపర్ పై పసుపు బోర్డు తీసుకొస్తానని ఎంపీ అరవింద్ హామీ ఇచ్చారన్నారు. అనేక నిరసనలు చేసినప్పటికీ బోర్డు ఏర్పాటుకు నిరాకరించడం పసుపు రైతులను అవమానించడమే అని అన్నారు. ఈ బాండ్ పేపర్ హామీని మీరు గుర్తించారా అని మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇప్పటికైనా పసుపు బోర్డు ప్రకటించి పసుపు రైతులకు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాబోయే ఎన్నికల్లో పసుపు రైతులు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. జూలై 9న సికింద్రాబాద్ బోనాల ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహాకాళి ఆలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న ఆయన బోనాల ఉత్సవాల వివరాలను వెల్లడించారు. జూలై 10న రంగం ఉంటుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఘనంగా బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాల ఉత్సవాల విశిష్టతను మరింతగా తెలంగాణ ప్రభుత్వం పెంచిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందన్నారు మంత్రి తలసాని. తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పే బోనాలు, బతుకమ్మ వేడుకలు నేడు విశ్వవ్యాప్తం అయ్యాయని పేర్కొన్నారు. ఈసారి కొన్ని మార్పులు చేస్తూ చేయవలసినటువంటిది. ఎందుకంటే ఒక్కొక్క టర్ము కొంత పాత అనేకతోని అందరికీ అవకాశాలు రావాలనేటువంటి ఉద్దేశంతో మనం కార్యక్రమాలు చేసుకోవడం ముందుకెళ్తున్నాం. కాబట్టి జూలై 9వ తేదీన జరిగేటువంటి బోనాల ఉత్సవాలు మళ్ళీ మనకి ఇంకా 2 నెలలు. మరి 2 నెలల కోసం ఏర్పాట్లు ఏం జరగాలి, ఎట్లా జరగాలి, మీ నూతన కమిటీ మరి యువకులతో పాటు కూర్చొని మనం బ్రహ్మాండంగా చేయవలసినటువంటి అంశాల మీద మరి చర్చించవలసినటువంటి అవసరం ఉంది. అన్ని ఆరోగ్య సూచీల్లో తెలంగాణ రాష్ట్రాన్ని మొదటి స్థానానికి చేర్చాలని, ఇందుకోసం ప్రతి ఒక్కరూ పోటీతత్వంతో పనిచేయాలని మంత్రి హరీష్ రావు ఆదేశించారు. వైద్యారోగ్య శాఖకు ప్రభుత్వం నిధులు కేటాయించి ప్రజారోగ్య సంరక్షణకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపారు. ఆరోగ్య కుటుంబ సంక్షేమ విభాగం పరిధిలో అమలవుతున్న ఆరోగ్య కార్యక్రమాలపై మంత్రి హరీష్ రావు సమీక్ష నిర్వహించారు. మెటర్నల్ హెల్త్, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్, ఇమ్యునైజేషన్, ఎన్సిడి ప్రోగ్రాం, టెలిమానస్, బస్తీ దవాఖానలు, తెలంగాణ డయాగ్నోస్టిక్స్, ఆరోగ్య మహిళ తదితర కార్యక్రమాల అమలు తీరును సమీక్షించారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించే క్రమంలో ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. మందులు, వైద్య పరికరాలు, సిబ్బంది కొరత సహా మరే ఇతర ఇబ్బందులు లేకుండా చూసుకుంటుందన్నారు. ప్రభుత్వ కృషికి తోడు ఆరోగ్య శాఖలోని ప్రతి ఒక్క సిబ్బంది బాధ్యతతో సహకరించాలన్నారు. అందరం కలిసి పనిచేయడం వల్ల ఆరోగ్య రంగంలో దేశంలోనే 3వ స్థానానికి చేరామని, ఇంతటితో ఆగకుండా మొదటి స్థానానికి చేరడమే మన లక్ష్యమని, ఇతర పారామీటర్లలో కూడా పురోగతి నమోదు చేయాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ పై వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి విరుచుకుపడ్డారు. గ్రూప్ 1 పరీక్షలు రాయొద్దని, ప్రత్యేక తెలంగాణలో రాసుకుందామని యువతను పెడదోవ పట్టించిన దుర్మార్గుడు కేసీఆర్ కాదా అని ఆమె ప్రశ్నించారు. 9 ఏళ్లుగా ఒక గ్రూప్ 1 ఉద్యోగం కూడా ఇవ్వడం చేతకాని దద్దమ్మ కేసీఆర్ కాదా అని మండిపడ్డారు. కొలువులు ఇవ్వకుండా వందలాది మంది నిరుద్యోగుల ఉసురు తీసిన ఘనత కేసీఆర్ది కాదా అని నిలదీశారు. ఉద్యోగాలు లేక ఆత్మహత్య చేసుకున్న ఒక్క కుటుంబాన్నైనా కేసీఆర్ పరామర్శించారా అని ప్రశ్నించారు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి అని యువతను పంచింది కేసీఆర్ కాదా అని నిలదీశారు. బిస్వాల్ కమిటీ 191,000 ఖాళీలు ఉన్నాయన్నది వాస్తవం కాదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇదే సమయంలో మంత్రి కేటీఆర్ పై కూడా షర్మిల విమర్శలు గుప్పించారు. దేశంలో ఎంప్లాయ్మెంట్ పాలసీ తీసుకురావాలంటున్న చిన్నదొర కేటీఆర్ రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ ఎందుకు విడుదల చేయడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీ ప్రశ్న పత్రాలకు డిజిటల్ సెక్యూరిటీ కల్పించకపోవడం ఐటీ మంత్రిగా మీ వైఫల్యం కాదా అని ప్రశ్నించారు. శరలింగాపల్లి నియోజకవర్గం 122 డివిజన్ పరిధిలోని లోకామల ప్రసన్ననగర్ లో కమ్యూనిటీ హాల్ ని ఎమ్మెల్యే అరికపూడి స్థానిక కార్పొరేటర్ రోజాదేవి రంగారావుతో కలిసి ప్రారంభించారు. డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
10 లక్షల నిధులతో కమ్యూనిటీ హాల్ నిర్మించినట్లు ఎమ్మెల్యే అరికపూడి గాంధీ చెప్పారు. కాలనీ అసోసియేషన్ సభ్యుల విజ్ఞప్తి మేరకు కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు, డివిజన్ అధ్యక్షుడు సంజీవారెడ్డి, కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. లేఅవుట్లో స్థలం కొద్దిగా మిగిలిపోవటం, దాంతో కాలనీ సమస్యలు, కాలనీ యూనిటీ, కాలనీ మౌలిక వసతులు, కాలనీ మంచి చెడు మాట్లాడుకోవడానికి ఒక కమ్యూనిటీ హాల్ కావాలని చెప్పి ఒక ప్రపోజల్ తీసుకొని రావటం, దాంతో ఎమ్మెల్యే నిధుల నుంచి 10 లక్షల రూపాయలు నిధులు కేటాయించటం, నెంబర్ ఆఫ్ టైమ్స్ మాధవరం రోజాదేవి గారి దగ్గరికి వెళ్ళి రిప్రజెంటేషన్స్ ఇవ్వటం, మేడం మా దగ్గరికి తీసుకొచ్చి శాంక్షన్ చేయించి, ఇవాళ శాంక్షన్ చేయించడం ఒక ఎత్తు అయితే దాన్ని కంప్లీట్ చేసి ఇనాగ్రేషన్ చేయించి అందుబాటులో తీసుకురావటం ఒక ఎత్తు. దానిలో భాగంగానే ఇక్కడ మేము మా సహచర నాయకులు, కార్పొరేటర్ గారు, కాలనీ ప్రజలంతా కలిసి ఇవాళ మా చేతుల మీదుగా ఇనాగ్రేషన్ చేసుకోవటం సంతోషంగా ఉంది. అలాగే ఎమ్మెల్యే నిధులు కావచ్చు, ప్రభుత్వ నిధులు కావచ్చు, జిహెచ్ఎంసీ నిధులు కావచ్చు, సద్వినియోగం చేసుకొని అందరికీ అందుబాటులోకి వచ్చినప్పుడే దాని ఉపయోగం కనపడుతుంది. ఇవాళ అందుబాటులోకి తీసుకొచ్చి దీనికి సహకరించి చక్కగా ఇన్ టైంలో పనిచేసినటువంటి అధికారులు. క్రీడలతో శారీరక ఉల్లాసంతో పాటు మానసికోల్లాసం కలుగుతుందని గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతి శ్రీలత శోభన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు తార్నాకలోని తన క్యాంపు కార్యాలయంలో యువ క్రీడాకారులకు క్రికెట్ కిట్లు, బ్యాడ్మింటన్ కిట్లను పంపిణీ బీఆర్ఎస్ కార్మిక విభాగ అధ్యక్షుడు మోతి శోభన్ రెడ్డితో కలిసి డిప్యూటీ మేయర్ పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ రోజు క్రీడలకు సమయం కేటాయించాలని మోతి శ్రీలత సూచించారు. ప్రస్తుత దైనందిన జీవితంలో ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడిని కూడా దీని ద్వారా అధిగమించవచ్చని అభిప్రాయపడ్డారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో పాదయాత్ర చేస్తూ సమస్యలు తెలుసుకుంటున్నారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు శ్రీ గణేష్. స్థానికంగా ఉన్న ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని ఈ సందర్భంగా శ్రీ గణేష్ తెలిపారు. తిరుమలగిరి ఓల్డ్ గాంధీ నగర్ లో పర్యటించారు. ఈ పాదయాత్రలో స్థానికులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. మురుగునీరు త్రాగే నీటిలో కలుస్తున్నాయని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అదేవిధంగా పవర్ బోర్వెల్ నీటి సరఫరా లేదని, డ్రైనేజీ సమస్య ఉందని, ప్రతిరోజు చెత్త చెదారం తొలగించడం లేదని స్థానికులు శ్రీ గణేష్ కు సమస్యలను తెలిపారు. వెంటనే దాఫేదార్ చిరంజీవికి ఫోన్ చేసి ప్రతిరోజు చెత్త చెదారం తొలగించాలని సూచించారు. ఇక మిగిలిన నీటి, డ్రైనేజీ సమస్యలను కంటోన్మెంట్ బోర్డు అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రంగారెడ్డి జిల్లా కోకాపేట్ వట్టినగులపల్లిలో భూ కబ్జా రాయులు రెచ్చిపోయారు. ప్రభుత్వ ఉద్యోగి భూమికి సూటి పెట్టి భూమిలోకి ప్రవేశించకుండా గూండాలను పెట్టి బెదిరిస్తున్నారని బాధితులు వాపోతున్నారు. కోకాపేట్లోని వట్టినాగులపల్లిలో సర్వే నెంబర్ 76లోని వివిధ సబ్ నెంబర్లలో 37 గంటల భూమిని కబ్జా చేసి దుండగులు వేధింపులకు గురి చేస్తున్నారని మొరపెట్టుకున్నారు. 2019లో తాను ఇట్టి భూమిని కొనుగోలు చేయగా ప్రభుత్వం నుంచి పట్టా, పాస్బుక్, ధరణి పోర్టల్ కూడా తన పేరు వచ్చిందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఆధారాలు చూపించినప్పటికీ తన భూమిలోకి రానివ్వకుండా గూండాలను అడ్డుపెట్టి బెదిరిస్తున్నారని భూ యజమాని వాడిపోయాడు. పోలీసులకు ఎన్నోసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని స్థానిక సీఐ కనుసైగలతోనే ఇదంతా నడుస్తుందని బాధితుడు ఆరోపిస్తున్నాడు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎలక్షన్స్ పై సస్పెన్స్ నెలకొన్నది. నవంబర్లోనే ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉందంటూ రాష్ట్ర అధికారులు అంచనా వేస్తుండగా డిసెంబర్లోనే అంటూ మంత్రులు, బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఇక పార్లమెంట్ ఎన్నికలతో పాటు వచ్చే ఏడాది ఏప్రిల్, మేలో రాష్ట్ర శాసనసభ ఎన్నికలు జరుగుతాయని ఢిల్లీ నుంచి ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జమిలీ కోసం రాజ్యాంగ పరంగా చిక్కులు లేకుండా పార్లమెంటు ద్వారా ఆర్డినెన్స్ తీసుకురావడం లేదా చట్టం చేసి అసెంబ్లీ కాల పరిమితిని మే వరకు పొడిగించడంపై కేంద్రం ఆలోచిస్తున్నట్టు టాక్. అలాగే చేస్తే ఎన్నికలపై తగినంత ఫోకస్ పెట్టలేమని భావిస్తున్న బీఆర్ఎస్ జమిలీ వ్యూహాన్ని అడ్డుకునేందుకు కోర్టును ఆశ్రయించే అవకాశాలపై చర్చలు మొదలుపెట్టినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఎన్నికలు ఎప్పుడు జరుగుతున్నాయన్న విషయంపై ఉత్కంఠ నెలకొన్నది. తెలంగాణలో పాటు ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం రాష్ట్రాలకు కూడా అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్, జనవరి నెలల్లోనే పూర్తి కావాల్సి ఉన్నది. వీటన్నిటికీ కలిపి ఒకేసారి ఎలక్షన్స్ నిర్వహిస్తారనేది కామన్ అభిప్రాయం. అన్నిటికంటే ముందు మిజోరాం అసెంబ్లీ ఎన్నికలను గడువులోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నందున మిగిలిన రాష్ట్రాలకు కూడా దానితో పాటే ఎన్నికలు జరుగుతాయన్న అభిప్రాయం అధికారుల్లో వ్యక్తమవుతున్నది. రాష్ట్ర అసెంబ్లీకి ఈ ఏడాది చివరిలో జరిగే ఎన్నికల కోసం అత్యాధునిక నూతన ఓటింగ్ యంత్రాలను వినియోగిస్తామని తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి
వికాస్ రాజ్ చెప్పారు. ఇప్పటికే 1,65,685 ఓటింగ్ యంత్రాలు ఈవీఎంలు అందాయన్న ఆయన రాష్ట్రంలో 2,97,77,659 మంది ఓటర్లు ఉన్నారన్నారు. 34,891 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని పేర్కొన్న సీఈఓ వికాస్ రాజ్ ఒక పోలింగ్ కేంద్రంలో 1,500 మంది ఓటర్లు మించకుండా జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. ఓటర్లు పెరిగే కొద్దీ వాటి సంఖ్య పెరుగుతుందని తెలంగాణ సీఈఓ వికాస్ రాజ్ చెప్పారు. ఇప్పటి వరకు 18 సంవత్సరాలు నిండిన యువత ఓటరుగా నమోదయ్యేందుకు జనవరి 1వ తేదీని ప్రామాణికంగా తీసుకునే విధానం ఉందన్నారు. ఈ కారణంగా జనవరి 1వ తేదీ తర్వాత పుట్టిన వారు ఓటర్లుగా నమోదు చేయించుకునేందుకు మరో ఏడాది వేచి ఉండాల్సి వస్తుందన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు 4 తేదీలను ప్రామాణికంగా తీసుకునేందుకు వెసులుబాటు కల్పించిందన్న ఆయన జనవరి, ఏప్రిల్, జూలై, అక్టోబర్ 1వ తేదీలను ప్రామాణికంగా తీసుకోవాలని ఆదేశించిందని పేర్కొన్నారు. ఈ సంవత్సరం చివరిలో ఎన్నికలు జరిగే సందర్భాల్లో తొలి ఓటర్లు ఎక్కువ మంది నమోదు చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఆయన అంచనా వేశారు. ఇటీవల సంబంధించిన అకాల వర్షాలు, వడగండ్ల వాన వల్ల రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తీవ్రంగా పంట నష్టం జరిగింది. కూరగాయలు, పండ్ల తోటలు సైతం దెబ్బతిన్నాయి. ఆరుకాలం శ్రమించిన రైతన్నలకు భారీ నష్టం వాటిల్లింది. మార్కెట్ యార్డులో తీసుకొచ్చిన ధాన్యం తడిసిపోయి మొలకెలొచ్చాయి. పంట నష్టపోయిన వారికి 10,000 ఇస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చి ఇప్పటి వరకు ఇవ్వకపోవడంపై బీజేపీ ఆగ్రహంగా ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలను రైతుల వద్దకు వెళ్లాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిర్దేశం చేశారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లాల వారీగా నేతలు విజిట్ చేయాలని ఆదేశించారు. ఆయా జిల్లాల్లో పర్యటించే నేతల జాబితాను ప్రకటించారు. 2 చొప్పున నేతలు జిల్లాల పర్యటనకు వెళ్లనున్నారు. నాచారం పిఎస్ పరిధిలోని ఓ మద్యం షాపులో అగ్ని ప్రమాదం జరిగింది. మల్లాపూర్లోని స్వర్ణ వైన్స్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మద్యం షాపులోని మంటలను అందులోకి తెచ్చాయి. ఇక ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అగ్ని ప్రమాద ఘటనకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. భారతదేశపు ప్రఖ్యాత వజ్రాల వ్యాపారి గోవింద్ ధోలాకియా ఆత్మకథను జీవిత పాఠాలుగా చక్కగా రచించారని కేంద్ర మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి పర్షోత్తం రూపాలా పేర్కొన్నారు. గోవింద్ ధోలాకియా ఆటోబయోగ్రఫీ డైమండ్ సర్ఫ్ ఫర్ ఎవర్ సో ఆర్ మోరల్స్ పుస్తకాన్ని హైదరాబాద్ లోని ఓ హోటల్లో మంత్రి ఆవిష్కరించారు. ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్, జంట నగరాలకు చెందిన పటీదార్ సమాజ్, లవ్ ఫర్ కామ్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి పర్షోత్తం రూపాలా పాల్గొన్నారు. గోవింద్ ధోలాకియా సహాయకుడు కమలేష్ యాగ్నిక్ తో పాటు డాక్టర్ అబ్దుల్ కలాం, వింగ్స్ ఆఫ్ ఫైర్ రచయిత శాస్త్రవేత్త అరుణ్ తివారీ రాసిన ఈ పుస్తకాన్ని పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా ప్రచురించింది. నైతికత, ప్రాధాన్యత ఆధునిక కాలానికి ముఖ్యంగా మన యువతకు చాలా అవసరమైనదన్న విషయాన్ని పుస్తకంలో విశదించగలడాన్ని ప్రధాని ప్రశంసించారని వివరించారు. పుస్తక శీర్షికలోనే చక్కటి సుభాషితాలను వజ్రాల మధ్య పోల్చడం సందర్భోచితమైనదన్నారు. లండన్, సూరత్, ఢిల్లీ, కొచ్చిలలో ఈ ఆత్మకథ పుస్తకాన్ని ఆవిష్కరించడం సంతోషకరమన్నారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకోవడం పై మంత్రి ఆనందాన్ని వ్యక్తం చేశారు. हैदराबाद में गुजरात के डायमंड व्यवसाय के साथ जुड़े हुए गोविंद भाई ढोलकिया जी के जीवनी पर एक किताब प्रकाशित की गई है, जिसके लेखक रहे हैं अरुण तिवारी जी। उन्होंने यहाँ के निवासी होने के कारण हैदराबाद में इनका लॉन्चिंग करने का कार्यक्रम रखा गया, जिसमें काव लव फॉर काव फाउंडेशन के अध्यक्ष, यहाँ के फेडरेशन चैम्बर ऑफ कॉमर्स के अध्यक्ष, यहाँ के पाटीदार समाज के अध्यक्ष और अन्य संस्थाओं के माध्यम से ये कार्यक्रम को ऑर्गेनाइज किया गया। इस पर अरुण जी ने अपना प्रतिभाव भी दिया, किताब के बारे में भी बोले। कई श्रोताओं ने, कई वाचकों ने भी अपने प्रतिभाव दिए और आज के इस मौके पर जितनी भी किताबें खरीदी जाएगी। అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం సృష్టించింది.
టెక్సాస్ రాష్ట్రం అలెన్ పట్టణంలో ఓ మాల్లో జరిగిన కాల్పుల్లో 8 మంది చనిపోయారు. ఈ ఘటనలో 27 ఏళ్ల తెలుగు యువతి ప్రాణాలు కోల్పోయింది. హైదరాబాద్ లోని సరూర్ నగర్ కు చెందిన తాటికొండ ఐశ్వర్యారెడ్డి దుండగుల తుటహలకు బలైంది. ఐశ్వర్య పర్ఫెక్ట్ జనరల్ కాంట్రాక్టర్స్ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఈమె తండ్రి పేరు నర్సిరెడ్డి, రంగారెడ్డి జిల్లా కోర్టులో జడ్జిగా పనిచేస్తున్నారు. కూతురు మరణ వార్త తెలిసి శోకసంద్రంలో మునిగిపోయారు. అమెరికాలో స్థిరపడిన అమ్మాయి ఇలా దుండగుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోవడంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈరోజు ఏదైతే అమెరికాలో ఈ గన్ కల్చర్ ఉందో ఇది చాలా మానవాళికి పెనుముప్పు. ఈ గన్ కల్చర్ అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది. అక్కడ అమెరికాలో చిన్న చిన్న పిల్లలు కూడా గన్నులు పట్టుకొని విచ్చలవిడిగా కాల్పులు జరిగిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఈ గన్ కల్చర్ విధాన్ని రద్దు చేయాలని మేము ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నాము. భద్రతా మండలిపై కూడా దీనిపై సమగ్ర విచారణ జరిపి అన్ని ప్రపంచ దేశాలు ముక్తకంఠంతో దీన్ని ఖండించాలి. అక్కడ అధ్యక్షుడు కూడా జో బైడెన్ గారు త్వరగా ఈ గన్ కల్చర్ విధానంపై చర్య తీసుకొని అక్కడ గన్నులను ఏ విధంగా అయితే లైసెన్స్ ఇవ్వడం దాన్ని కఠినతరం చేయాలి. ఇంత పెద్ద భారతదేశంలో కూడా గన్ కల్చర్ అనేది లేదు. ఈరోజు అమెరికాలో జరుగుతున్న గన్ కల్చర్ భారతదేశం నుండి వెళ్ళిన విద్యార్థులు ఎక్కువ బలైపోతున్నారు. దీనిపై మన ప్రధాని మోడీ గారు కూడా అక్కడ ప్రధానమంత్రి, అక్కడ రాష్ట్రపతి, అక్కడ చైర్మన్, అక్కడ అధ్యక్షునితో మాట్లాడి ఈ గన్ కల్చర్ విధానాన్ని రూపమాగే విధంగా చేయాలి. జిహెచ్ఎంసీలో డివిజన్ కమిటీలను ఎన్నుకోవడం లేదు. వార్డు స్థాయి పాలన మొదలు పెట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి వేదికగా నిలిచే డివిజన్ కమిటీలను నియమించడం లేదు. యాక్ట్ ప్రకారం కౌన్సిల్ ఏర్పడిన తర్వాత పాలనలో జనాల భాగస్వామ్యం మరింత పెంపొందించేందుకు డివిజన్ కమిటీలను ఏర్పాటు చేయాలి. కౌన్సిల్ ఏర్పడిన తర్వాత ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంది. కానీ గ్రేటర్ ఎన్నికలు జరిగి 2 ఏళ్లు గడిచినా ఈ కమిటీలను నియమించడం లేదు. 2019లో చట్ట సవరణ తర్వాత డివిజన్ కమిటీ ఎన్నికకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ ఇవ్వడం లేదు. దీంతో డివిజన్ కమిటీల నియామకం మూలన పడింది. ప్రభుత్వం నుంచి గైడ్ లైన్స్ రాకపోవడంతో అధికారులు కూడా ఈ విషయంపై క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. తెలంగాణలో ఇంటర్ పరీక్ష ఫలితాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులకు నిరీక్షణకు ఫుల్ స్టాప్ పడే సమయం ఆసన్నమైంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ రిజల్ట్స్ ను విడుదల చేసేందుకు ఇంటర్ బోర్డు సిద్ధమైనట్లు తెలుస్తోంది. రేపు ఫలితాలను విడుదల చేసేందుకు ఇంటర్ బోర్డు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. రేపు ఉదయం 11 గంటలకు నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డులో ఫలితాలను విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఫలితాల విడుదల ఆలస్యమైన కారణంతో రిజల్ట్స్ ను రేపే విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఫలితాల వెల్లడిపై ఆదివారం అధికారులు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో రేపు ఫలితాలను విడుదల చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శివాజీనగర్ ప్రాంతంలో ప్లేయింగ్ కార్డ్స్ ఆడుతున్న వారిని బాలానగర్ ఎస్ఓటి పోలీసులు అరెస్ట్ చేశారు. 13 మందిని అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. నిందితుల నుంచి 59,520 నగదు, 12 మొబైల్స్, 10 సెక్స్ ప్లేయింగ్ కార్డ్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక ప్లేయింగ్ కార్డ్స్ ఘటనపై కేసు నమోదు చేసుకున్న సనత్ నగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జై బోలో తెలంగాణ మిత్రులారా అంటూ తెలుగులో ప్రియాంక గాంధీ ప్రసంగం ప్రారంభించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత అమరవీరుల ఆకాంక్షలు నెరవేరలేదని ప్రియాంక గాంధీ అన్నారు. తెలంగాణ కోసం ఎందరో త్యాగాలు చేశారని గుర్తు చేశారు. తెలంగాణ మీకు నెల కాదు, తల్లి లాంటిదని ఆమె చెప్పారు. తెలంగాణ ఇవ్వాలనే నిర్ణయం అంతా ఈజీగా చేసింది కాదు. और रोजगार, यही आप सबका नारा था. इसके लिए सैकड़ों कुर्बानियां दी गई. किसान, युवा, महिलाएं, दलित, आदिवासी सब आंदोलन के नायक थे. यहाँ की बेटे, यहाँ की बेटियां इस आंदोलन के नायक थे. ऐसा कोई एक नेता नहीं था जिसने इस आंदोलन को आगे बढ़ाया. ये आपका आंदोलन था. तेलंगाना की धरती के बेटे और बेटियों का आंदोलन था. उन्होंने कुर्बानियां दी, उन्होंने आंदोलन किया और इन कुर्बानियों की वजह से आज हम तेलंगाना प्रदेश में खड़े हैं. आप तो जानते ही होंगे, मेरे परिवार ने भी कई कुर्बानियां दी इस देश के लिए. इंदिरा भी शहीद हुई. मिट्टी के लिए कुर्बान होने का मतलब क्या होता है ये मैं जानती हूं, मेरा परिवार जानता है और समझता है. जब हम सब कहते हैं कि किसी शहीद की कुर्बानी
व्यर्थ नहीं होनी चाहिए। तो इसका मतलब क्या होता है, मेरे परिवार के सदस्य जानते हैं। और यहाँ तेलंगाना में एक एक पुरुष, एक एक महिला जानती है, क्योंकि आप में से हजारों लोगों ने यही कुर्बानी दी अपने प्रदेश के लिए और अपने देश के लिए। कुर्बानियां एक विचार के लिए दी जाती हैं। दिल में जो इंसान जिस चीज में विश्वास करता है, जिसके लिए लड़ता है, उसके लिए कुर्बानी दी जाती है। जब सैकड़ों युवाओं ने तेलंगाना के लिए कुर्बानी दी, तो मेरी मां सोनिया जी ने गहराई से ये समझा कि यहाँ की आवाज क्या है, यहाँ की जनता क्या चाहती है। और मुझे याद है कि एक सरल निर्णय नहीं था, एक तरह से एक मुश्किल निर्णय था, क्योंकि अगर सोनिया जी उस समय सत्ता के बारे में सोचती या अपनी पार्टी के लिए राजनीति के बारे में सोचती, तो शायद ये निर्णय नहीं ले पाती। लेकिन सोनिया जी ने आपके बारे में सोचा, आपकी इच्छा के बारे में सोचा, जो आंदोलन आपने बनाया था उसके बारे में सोचा, जो आप चाहते थे उसको सुना, समझा और तभी ये निर्णय लिया गया। ప్రజల కష్టాలు చూసి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పారు. మనకు అండగా నిలబడేందుకు ప్రియాంక గాంధీ వచ్చారని, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం ఖాయమని రేవంత్ చెప్పారు. యూత్ డిక్లరేషన్ను ప్రవేశపెడుతున్నామన్నారు. అమరవీరుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, అమరవీరుల కుటుంబానికి 25,000 రూపాయల గౌరవ పెన్షన్, ఉద్యమకారులకు గుర్తింపు కార్డులు ఇస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. కేసీఆర్ మనల్ని నమ్మించి మోసం చేశారని, 2024లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఉద్యోగాల క్యాలెండర్ను విడుదల చేస్తామన్నారు. ప్రభుత్వంలో ఉన్న అన్ని ఖాళీలు భర్తీ చేస్తామన్నారు. నిరుద్యోగులకు ప్రతి నెల 4,000 నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. టీఎస్పీఎస్సీని బలోపేతం చేస్తామన్నారు. యూపీఎస్సీ తరహాలో బలోపేతం చేస్తామన్నారు. నిరుద్యోగరహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతామన్నారు. 7 జోన్లలో ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ను ఏర్పాటు చేస్తామన్నారు. నిరుద్యోగులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తామన్నారు. 75% ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా చట్టం తెస్తామన్నారు. పరిశ్రమల్లో నూతన స్థానికులకే అవకాశాలు కల్పిస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలు అంటే కేవలం విశ్వవిద్యాలయాలు కాదు. దయచేసి క్రమశిక్షణతో ఉండవలసిందే కోరుతా ఉన్నాం. చాలా పవిత్రమైనటువంటి ఆశయంతో జరుగుతున్నటువంటి కార్యక్రమం 50 లక్షల మంది నిరుద్యోగుల వాళ్ళ తల్లిదండ్రులకు సంబంధించింది. దయచేసి మిత్రులారా, ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలు అంటే కేవలం విశ్వవిద్యాలయాలు మాత్రమే కాదు. ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలు అంటే ఆత్మగౌరవ ప్రతీకలు. తెలంగాణ పౌరుషానికి అవి వేదికలు, అవి సామాజిక చైతన్యానికి కేంద్రాలు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని గొంతెత్తి చాటిన వేదికలు. మా కొలువులు మాకు కావాలన్న ఒకే ఒక ఆకాంక్ష 60 ఏండ్ల తెలంగాణ ఉద్యమానికి ఆయువు పోసింది. దశాబ్దాల పాటు తెలంగాణ ఉద్యమాన్ని నిప్పు కణికల్లా రగిలించిన ఘనత ఈ యూనివర్సిటీ విద్యార్థులదే. మన రాష్ట్రం మన కొలువులు అనే నినాదంతో విద్యార్థులు లాఠీలకు తూటాలకు ఎదురొడ్డి చివరికి ఆత్మ బలిదానాలకు వెనుదీయలేదు. ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం ఉద్యోగాల సంఖ్య 12,50,000 అయితే రాష్ట్ర విభజన సందర్భంగా తెలంగాణ రాష్ట్రానికి 5,30,000 ఉద్యోగాలు కేటాయించడం జరిగింది. రాష్ట్రం ఏర్పడ్డ మొట్టమొదటి శాసనసభ సమావేశంలో పెద్దలు జీవన్ రెడ్డి, చిన్నారెడ్డి గారు మేమందరం అడిగిన ప్రశ్నకు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు
ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో 1,07,000 ఖాళీలు ఉన్నాయి. సంవత్సరం తిరిగే లోపల భర్తీ చేస్తా అని మాటిచ్చిండు. కానీ 2020 సంవత్సరంలో పే రివిజన్ కమిటీ చైర్మన్గా ఐఏఎస్ అధికారి బిశ్వాల్ను నియమిస్తే అతనిచ్చిన నివేదిక ప్రకారం 1,91,126 ప్రభుత్వ ఖాళీలు ఉన్నాయని వారు నివేదిక ఇచ్చిండ్రు. అంటే మిత్రులారా, 6 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఉద్యోగాలు భర్తీ చేయలే, ఉద్యోగ ఖాళీలు పెరిగి ఇవాళ 2.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నాయి. కాబట్టి ఇక ఈ తెలంగాణ రాష్ట్రంలో చంద్రశేఖరరావు గారి ప్రభుత్వంలో తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ యువకులకు సరైన న్యాయము జరగదు. ఆత్మహత్యలు చేసుకుంటున్న నిరుద్యోగ యువకులకు అండగా నిలబడడానికి ఏ తెలంగాణ రాష్ట్రం సర్వం త్యాగం చేసి సర్వం వడ్డీ